ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములో ఈ రెండవ ఆరాధనకు వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లల, ఈ ఆదివారం చాలా ప్రాముఖ్యమైన దినం. ఎందుకంటే ఇది మంటల ఆదివారం అంటారు. కాబట్టి ఈ మంటల ఆదివారం అనేది ఇంగ్లీష్లో పామ్ సండే అంటారు. కాబట్టి ఇది ప్రత్యేకమైన సమయం, ఇది ప్రత్యేకమైన ఆదివారం. ఎందుకు మంటల ఆదివారం అని చెప్పారంటే, యేసుక్రీస్తు ప్రభువుల వారు యెరూషలేం పట్టణాన్ని ఆయన దర్శించడానికి, యెరూషలేం పట్టణాన్ని ఒకసారి వెళ్ళి ఆ పట్టణాన్ని చూడడానికి దేవుడు యేసు ప్రభువుల వారు ఆ యెరూషలేం పట్టణానికి వెళ్ళినట్లుగా మనము దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఎందుకంటే యెరూషలేం పట్టణంలో యూదులు అనేవారు ఉన్నారు. యెరూషలేం పట్టణంలో ఆ యూదులు దేవుని ప్రజలు. వారిని అనేక సార్లు దేవుడు అనేక మంది ప్రవక్తల చేత, అనేక మంది దైవ సేవకుల చేత దేవుడు ఆ పట్టణం ఉండే ప్రజలకి ఎన్నోసార్లు దేవుని మాటలు తెలియజేశాడు. అయినప్పుడు కూడా యూదావారు నిజ దేవుడు యేసు ప్రభువుల వారిని, నిజ రక్షకుడు యేసయ్య అని ఆ సత్యాన్ని వారు గ్రహించలేకపోయారు. అయితే ఒక ప్రవచనం వారికి ఉంది. ఏమిటి ఆ ప్రవచనం అంటే, జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం చూస్తే, ఈ జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం చూస్తే, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేం నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ప్రియులారా, ఈ జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూస్తే, ఇక్కడ జకర్యా ప్రవక్త ప్రవచనం చెప్తున్నాడు. నీ రాజు అనేవాడు తను నీతిపరుడు, తర్వాత రక్షణ గలవాడు, తర్వాత దీనుడై ఆయన గాడిద మీద ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అని ప్రవచనాన్ని ఇక్కడ జకర్యా చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రవచనం బట్టి యూదులకి ఏమర్థమైందంటే, కాబట్టి రాజులు అనేవారు రథం మీద వస్తారు, రాజులు అనేవారు ఏనుగు మీద వస్తారు, రాజులు అనేవారు గుర్రం మీద వస్తారు. అయితే ఈ రాజు, ఈ రాకడ అనేది చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈయన ఎలా వస్తున్నాడు? ఈయన గాడిద మీద వస్తున్నాడు. ఎందుకు గాడిద మీద వస్తున్నాడంటే, ఆ రోజుల్లో ఏమంటే ప్రవచనం నెరవేర్పు జరగాలంటే, ఆ ప్రవచనం ఖచ్చితంగా జరిగి తీరాలంటే యేసు ప్రభువుల వారు ఎలా ప్రయాణం చేయాలి? గాడిద మీద ప్రయాణం చేయాలి. కాబట్టి గాడిద మీద ప్రయాణం చేస్తూ ఆయన యెరూషలేం పట్టణానికి వచ్చినప్పుడు, ఆ యెరూషలేం పట్టణంలో కొన్ని ప్రాముఖ్యమైన మాటలు ప్రభు చెప్తున్నాడు. ఆ మాటలు మనం చదువుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయము 41వ వచనాన్ని, 42వ వచనాన్ని, 43వ వచనాన్ని, ఈ 3 వచనాలు చదివి అందులో ఉండే విషయాన్ని గమనిద్దాం. చూడండి, ఈ లూకా సువార్త 19వ అధ్యాయము 41వ వచనాన్ని, 42వ వచనాన్ని, 43వ వచనాన్ని జాగ్రత్తగా మనం చదివితే, చదవండి. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు, ఆయన పట్టణానికి సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు. గాని ఇప్పుడు అది నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నది. ప్రభు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగుకుంటివి కనుక నీ శత్రువులు
చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండదని ఎనుగులు వచ్చినని చెప్పాను. ప్రియులరా, ఈ మాటలు అందరూ జాగ్రత్తగా విందాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు మరి అక్కడ ప్రవచనాలు నెరవేరడానికి యేసు ప్రభు గాడిద మీద కూర్చుని తిన్నగా ఆయన ఎక్కడికి వచ్చాడంటే యెరూషలేం పట్టణానికి వచ్చాడు. ఆ యెరూషలేం పట్టణంలో ఎవరున్నారంటే యూదులు అనేవారు ఉన్నారు. ఆ యూదులు ఉండేటప్పుడు వారికి అర్థమయ్యే రీతిలో మరి ప్రభు చెప్పాలని అనేక సార్లు ప్రవక్తలు వచ్చారు, అనేక మంది దైవ సేవకులు వచ్చారు, ఎంతో మంది వచ్చి ఎన్నో సంగతులు బోధించినప్పుడు కూడా ఆ యూదులు ఎలా ఉన్నారంటే వారు గ్రహించలేని స్థితిలో ఉన్నారు, వారు అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అందుకే యేసు ప్రభుల వారు మొట్టమొదటిగా యెరూషలేం పట్టణంలో అడుగు పెట్టిన వెంటనే ఆ పట్టణం విషయమై ఏం చేశాడంటే ఏడ్చాడు. చెప్పండి, ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడంటే ఈ ప్రజలకి మారు మనస్సు లేదు అని. చెప్పండి, ఈ ప్రజలకి ఏం లేదు, మారు మనస్సు లేదు అని చెప్పి ఆ ప్రజల విషయమే ప్రభు ఏడ్చారు. ఎందుకంటే అనేక సార్లు ప్రవక్తలు వచ్చారు, అనేక మంది దైవ సేవకులు వచ్చారు, అనేకమైన సంగతులు బోధించారు, అయినప్పుడు కూడా ఈ ప్రజలైన యూదులకి ఏం లేదు, మారు మనస్సు లేదు అని ఆ ప్రజల విషయమై ఏడ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ మట్టల ఆదివారపు దినమందు దేవుడు మనకి ఇచ్చిన సందేశం ఏమిటంటే, దేవుడు మనకు నేర్పించిన ఆ సందేశాన్ని ఏమిటంటే మనమేం అర్థం చేసుకోవాలంటే ఈరోజు ప్రభు మనం చూసి కూడా ఏడుస్తున్నాడు. ఎందుకంటే మనలో ఏముండాలని, మారు మనస్సు ఉండాలని. చెప్పండి, చెప్పండి మాట్లాడాలి అందరూ. మనకేముండాలి, మారు మనస్సు ఉండాలి. అందుకే మారు మనస్సు కోసము ఒక మంచి మాట రాస్తూ ఉన్నాడు. చూద్దాం, మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనం. అతడు పరిసయ్యుల్లోను సద్దుకైలోను అనేకులు బాప్తిసం పొందవచ్చుచుండగా చూచి సర్ప సంతానమా, రాబో ఉగ్రత తప్పించడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు, మారు మనసుకు తగిన ఫలమును ఫలించుడి. చూడండి వీళ్ళరా, ఇక్కడ బాప్తిసం ఇచ్చిన యోహాను ఈ మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనంలో చెప్తున్నాడు, ఓ పరిసయ్యులారా, ఓ శాస్త్రులారా, మీరు బాప్తిసం కావాలని వస్తున్నారు, కానీ మీరు ఏం లేదు, మారు మనసు లేదు. అది కాబట్టి మీలో మారు మనసు లేదు అని అక్కడ బాప్తిసం ఇచ్చిన యోహాను వారి విషయమై ఎంతో బాధపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ మట్టల ఆదివారపు దినమందు దేవుడు మనకిచ్చిన సందేశం ఏమిటంటే, ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరికీ కూడా ఏం కావాలంటే మారు మనసు కావాలి. చెప్పండి, మారు మనసు కావాలి. మారు మనసు అంటే అర్థం ఏమిటంటే, నీ మనస్సు దేని మీద కేంద్రీకరిస్తుందో, నీ మనస్సు పదే పదే ఏదైతే కోరుకుంటుందో, నీ మనస్సు వేటి పైన కేంద్రీకరించి ఉందో, కాబట్టి నీ మనస్సు వాటి మీద నుండి దేవుని వైపు మళ్లించడమే మారు మనస్సు. హల్లెలూయా. కాబట్టి నిజంగా ఈ మట్టల ఆదివారపు దినముందు దేవుడు నాకు ఇచ్చిన సందేశం ఏమిటంటే, నాకు మారు మనసు కావాలి అనుకుంటే నీ జీవితంలో గొప్ప కార్యాలు నీవు చూస్తావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూద్దాం కాబట్టి ఎలా మారు మనసు పొందిందో చూద్దాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని త్వరగా మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని చదువుకుందాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము. నూను కుమారుడైన యెహోషువ వేగిల వారిని 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకోను చూడునని వారితో చెప్పి
షిత్తీము వద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. చాలా ప్రియులారా, ఈ యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ యెరికో పట్టణం అనేది ఉంది. ఆ యెరికో పట్టణపు ప్రాకారపు గోడ మీద రహబు అనే ఒక స్త్రీ నివాసం ఉంటుంది. అయితే అక్కడ చూడండి, వేగుల వారు రాక మునుపు ఆ స్త్రీ ఏమని ఎక్కువగా పాపాన్ని ప్రేమించేది. తన మనసు పాపం మీద ఉండేది, తన మనసు లోకం మీద ఉండేది, తన మనసు లోక సంబంధమైన కోరికల మీద, లోక సంబంధమైన ఇచ్చల మీద, లోక సంబంధమైన కార్యాల మీద తన మనస్సు ఉండేది. అయితే ఎప్పుడైతే వేగుల వారు అనే వారు రహాబు దగ్గరికి వచ్చి వారు ఒక సమాచారాన్ని తెలియజేశారు. ఏమిటంటే, మా దేవుడి యెహోవా, మేము ఒక రోజున యెరికో పట్టణం మీదకి యుద్ధంకి రాబోతున్నాం. కాబట్టి ఒకవేళ ప్రభువును తెలుసుకోకపోతే ఆ యుద్ధములో నువ్వు చనిపోతావు, ఆ యుద్ధములో నీ వారు చనిపోతారు. మా దేవుడు యెహోవా, మా దేవుడు ఇశ్రాయేలు పట్ల ఎన్నో అద్భుతాలు చేశాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, బండలోంచి నీళ్లు రప్పించాడు, మాంసాన్ని ఇచ్చాడు, మన్నానిచ్చాడు. ఇశ్రాయేలును 40 సంవత్సరాలు అరణ్యములో పోషించి కనాను వరకు నడిపించాడు మా దేవుడు అని చెప్పి ఆ యోగిల వారు రహాబుకి చెప్పిన వెంటనే ఆమె ఏం చేసిందంటే, అయ్యో అలాంటి దేవుడు నాకు కూడా కావాలి, అలాంటి ప్రభువు, అలాంటి అద్భుతాలు చేసేవాడు, అలాంటి గొప్ప దేవుడు, అలాంటి మహనీయుడు నాకు కూడా దేవుడు కావాలని ఉన్నట్టుండి రహాబుకు ఏం కలిగిందంటే మారు మనసు కలిగింది. హల్లెలూయా, చెప్పండి ఏం కలిగింది? మారు మనసు కలిగింది. అంటే అంతవరకు పాపం మీద ఉన్న తన మనసు దేవుని వైపు మళ్ళించుకుంది, దేవుని మీద కేంద్రీకరించింది, దేవుని వైపు తన మనస్సు పెట్టుకోగలిగింది. కాబట్టి ఆమెకు ఏం జరిగిందంటే రక్షణ భాగ్యము కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ మంచి మధ్యాహ్న కాల సమయమందు ఈ 2వ ఆరాధనలో ప్రభువు యెరూషలేము పట్టణాన్ని చూసి ఏడ్చాడు. అంటే ఎందుకు ఏడ్చాడంటే, యూదులైన వారికి ఏం లేదు, మారు మనసు లేదు. అది చెప్పండి, ఏం లేదు, వారికి మారు మనసు లేదని ప్రభువుని చూసి ఏడ్చాడు. అయితే ఆ వేగుల వారు ప్రకటించిన వెంటనే రహాబుకి ఏం కలిగింది? మారు మనసు కలిగింది. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా నీకేం కావాలంటే మారు మనసు కావాలి. ఏంటి మారు మనసు అంటే, ఇంతవరకు నీ మనసు దేన్ని ప్రేమిస్తుందో, ఇంతవరకు నీ మనసు వేటి మీద కేంద్రీకరించిందో, దేనిపైన నీ మనస్సు ఎవరిని లగ్నం చేయబడిందో, ఆ మనస్సు ఎప్పుడైతే దేవుని వైపు మళ్ళిస్తావే అదే నిజమైన మారు మనసు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మారు మనసులో చాలా విషయాలు ఉన్నాయి, కానీ సమయం లేదు కాబట్టి త్వరగా మనం ముందుకు వెళ్దాం. రెండవది ప్రభు అక్కడ చెప్తున్నాడు. లోకాసువార్త 19వ అధ్యాయము 41-42 చూస్తే ప్రభు రెండవది అంటున్నాడు, ఈ రోజు ఈ దినమందైన సమాధాన సంబంధమైన సంగతులు నువ్వు తెలుసుకుంటే నీకెంతో మేలు అని చెప్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి సమాధాన సంబంధమైన సంగతులు, చెప్పండి, సమాధాన సంబంధమైన సంగతులు ఏవి? దేవుని వాక్యం. చెప్పండమ్మా. కాబట్టి ఎక్కడ ఉన్నాయి సమాధాన సంబంధమైన సంగతులు? దేవుని వాక్యములో ఉన్నాయి. కాబట్టి దేవుడు నిజంగా మనల్ని ప్రేమించి ప్రతి ఆదివారం కూడా సమాధాన సంబంధమైన సంగతులు మనకు బోధిస్తూనే ఉన్నాడు. ఎన్నో విషయాలు మనకు చెప్తూనే ఉన్నాడు. మనం ఎలా జీవించాలో, మనం ఎలా ఈ లోకంలో బ్రతకాలో, మనం ఎలా ఉండాలో ప్రభు ప్రతి ఆదివారం కూడా మనకి ఎన్నో విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే నువ్వు నష్టపోవడం దేవునికి ఇష్టం లేదు, నువ్వు పాడైపోవడం దేవునికి ఇష్టం లేదు, నువ్వు పతనమైపోవడం దేవునికి ఇష్టం లేదు. నువ్వు దీవించబడాలని, నువ్వు ఆశీర్వదింపబడాలని, నువ్వు చక్కటి ఫలింపు కలిగి ఉండాలని, నువ్వు అభివృద్ధిలోకి రావాలని, నీ పిల్లలు, నీ భార్య, నీ కుటుంబం మంచి వృద్ధిలోకి రావాలని చెప్పి దేవుడు ప్రతి ఆదివారం కూడా సమాధాన సంబంధమైన సంగతులు మనకు తెలియజేస్తూనే ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి ఆ విషయాలు తెలియజేసినప్పుడు మనం అర్థం చేసుకొని ఆ సంబంధమైన సంగతుల ద్వారా మన జీవితంలో మార్పు అనేది కలిగితే దాని ద్వారా గొప్ప ఆశీర్వాదాన్ని చూద్దాం. ఒక మాట చదువుకుందాం. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుకుందాం.
అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము. వారి మాట విని హృదయములో నొచ్చుకుని సహోదరులారా మేమేమి చేద్దామని పేతురును అపోస్తలులను అడుగగా పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. ఈ అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 37వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఇక్కడ పేతురు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా దేవుని వాక్యాన్ని అక్కడ పేతురు బోధిస్తూ ఉండగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా దయచేసి ఆ వాక్యం విన్న అనేక మందిలో ఏం కలిగిందంటే వారిలో పశ్చాత్తాపం కలిగింది. ఎప్పుడైతే వారు దేవుని వాక్యం విన్నారో, ఎప్పుడైతే దేవుని వాక్యం చేత వారు సరిచేపడ్డారో, ఎప్పుడైతే దేవుని వాక్యం వారి హృదయంలో గుచ్చుకుందో అప్పుడు వారిలో ఏమైందంటే వారిలో పరివర్తన అనేది, వారిలో మార్పు అనేది వాళ్ళలో మనం చూస్తున్నాం. కాబట్టి సమాధాన సంబంధమైన సంగతులు ఎప్పుడైతే వారు వినగలిగారో వారు దేవునితో సమాధానపరచబడ్డారు. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే ఆ సంగతులు ఏమంటే ఆ వాక్యము ఎప్పుడైతే పేతురు వారికి బోధించాడో ఆ బోధ విన్న వెంటనే వారికి దేవుడితో ఏం జరిగిందంటే సమాధానం కలిగింది. ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళందరూ లోకానుసారంగా జీవించేవారు, ఒకప్పుడు వారు ఇష్టానుసారంగా బ్రతికేవారు. ఎప్పుడైతే పేతురు దేవుని ఆత్మచేత నింపబడి దేవుని వాక్యాన్ని బోధించాడో ఆ బోధ వారు విన్నప్పుడు, ఆ వాక్యాన్ని వారు విన్నప్పుడు వారు ఏం కలిగిందంటే మార్పు కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అంటున్నాడు, అందుకే చాలా మంది ఆ వాక్యాన్ని బట్టి వారి హృదయంలో కృచ్చబడి అంటే వాళ్ళు ఒక పశ్చాత్తాపం కలిగింది. ఆ వాక్యం విన్నప్పుడు అయ్యో మనము నిజంగా లోకములో పడిపోతున్నాము, లోకములో మనం పతనమైపోతున్నాము, లోకానుసారంగా మనం జీవిస్తున్నాము, శరీరానుసారంగా మనం బ్రతుకుతున్నాము, దేవునికి మనం దూరం అయిపోతున్నాము. అయ్యో ఈ వాక్యాన్ని బట్టి మన మనస్సు మారాలి, ఈ వాక్యాన్ని బట్టి మన జీవితం మారాలి, ఈ వాక్యాన్ని బట్టి మన బ్రతుకు మారాలి అని చెప్పి వారు ఏం చేశారంటే పశ్చాత్తాపంతో ఆ మాటలు వారి హృదయంలో గుచ్చగా వారు పేతురుని అడుగుతున్నారు, అయ్యా ఇప్పుడు మేము ఏమి చేయాలి అని. అంటే వారిలో ఏం కలిగిందంటే వారిలో ఒక మార్పు అనేది కలిగింది. ఎలా కలిగింది? ఆ వాక్యం వినడం బట్టి, ఆ వాక్యంతో వారు సరిచేయడం బట్టి, ఆ వాక్యాన్ని వారికి హెచ్చరిక కలగడం బట్టి వారికి ఏం కలిగిందంటే గొప్ప మార్పు కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రెండవది, దేవుని వాక్యము మన జీవితాన్ని మారుస్తుంది. చెప్పండి, దేవుని వాక్యం ఏం చేస్తుంది? మన జీవితాన్ని మారుస్తుంది. చూడండి, కొన్నిసార్లు వాక్యం వినేటప్పుడు అనుకుంటాం, నేను కూడా ఈ రోజు నుంచి ఇలా ఉండాలి, నేను కూడా ఇలా బ్రతకాలి అని మన వాక్యం విన్నప్పుడల్లా కూడా అలా మనం అనుకుంటాం. కాబట్టి నిజంగా అదే మార్పు, అదే మనస్సు మనకు ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మన జీవితాలను ఆశీర్వదిస్తాడు. కాబట్టి పేతురు బోధించినప్పుడు ఆయన ఎదుటుండే దేవుని బిడ్డలందరూ కూడా, విశ్వాసులు అందరికీ కూడా ఏం కలిగిందంటే మార్పు అనేది వారిలో కలిగినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పేతురు ఒకసారి, అలాగే అపోస్తలుడైన పౌలు కూడా ఒకసారి ఆయన జైల్లోకి వెళ్ళాడు, చెరసాల్లోకి వెళ్ళాడు. చూద్దాం, ఫిలోమోను రాసిన పత్రిక 1వ అధ్యాయము ఒకసారి చదువుకుందాం. ఫిలోమోను రాసిన పత్రిక 1వ అధ్యాయము ఒకసారి 11వ వచనాన్ని చదువుకుందాం. ఫిలోమోను రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం చదువుతాం. చదవండి. ఫిలోమోను రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. చాలా ప్రియులారా, ఈ ఫిలోమోను రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ ఒనేసిము అనే వ్యక్తి కనిపిస్తున్నాడు. ఈ ఒనేసిము ఎక్కడున్నాడంటే చెరసాల్లో ఉన్నాడు. చెప్పండి, చెరసాల్లో ఉన్నాడు.
అదే చెరసాలికి పౌలు కూడా వెళ్ళాడు. పౌలు ఎలా వెళ్ళాడంటే, పౌలు ఒక ప్రాంతంలో సువార్తను ప్రకటిస్తూ ఉంటే, దేవుని వాక్యాన్ని సువార్తను ప్రకటిస్తూ ఉంటే, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే కొంతమంది ఏం చేశారంటే పౌల్ని కొట్టి వాళ్ళు ఏం చేశారంటే చెరసాలలోని ఆయనకి చెరసాలలో పెట్టడం జరిగింది. అయితే బాగా గమనించండి, అదే చెరసాలలో చాలా మంది ఖైదీలు ఉన్నారు. ఆ ఖైదీల్లో ఒనేసిము కూడా ఉన్నారు. ఒనేసిము ఎలా వెళ్ళాడంటే ఫిలోమోను ఇంట్లో ఒక దొంగతనం చేసి ఆ దొంగతనం ద్వారా పట్టబడి చివరికి అతను కూడా చెరసాలలోనికి వెళ్ళాడు. అయితే అదే చెరసాలలోకి ఎవరు వెళ్ళారు? పౌలు వెళ్ళారు. పౌలు వెళ్ళి ఒక్కొక్క ఖైదీతో మాట్లాడి, ఎందుకు నువ్వు వచ్చావు ఈ చెరసాలకి, ఎలా ఏం చేసావు, ఎలా రావడం జరిగింది అని అంటే ఒక్కొక్కరు జీవితాన్ని చెప్తున్నారు. అలాగే చివరికి ఒనేసిము దగ్గరికి కూడా వచ్చారు. ఒనేసిము కూడా అంటున్నాడు, అయ్యా నేను ఈ ఫిలోమోను ఇంట్లో దొంగతనం చేశాను, అందుకే నేను పట్టబడ్డాను, ఇదిగో చెరసాల్లో నన్ను పెట్టారు అని ఈ ఒనేసిము పౌలుతో చెప్తున్నాడు. హల్లెలూయా. అయితే అప్పుడు పౌలు చెప్పాడు, బాబు నువ్వు అలా చేయకూడదు, ఎందుకంటే నువ్వు ఒక మంచి వ్యక్తివి, నువ్వు సమాజానికి ఉపయోగపడాలి, నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు చాలా గొప్పవాడు, దేవుడు మంచివాడు, నీ లైఫ్ ను ఒక మంచి ఉన్నతంగా చేస్తాడని పౌలు వాక్య సంబంధమైన సంగతులు ఒనేసిముకి చెప్పినప్పుడు వెంటనే ఒనేసిము జీవితము మారిపోయింది. చెప్పండి, చెప్పండి ఏమైంది? మారిపోయింది. అలా మారిపోవడానికి కారణం ఏమిటంటే ఇక్కడ పౌలు చెప్పిన వాక్యము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ రోజు నుంచి ఒనేసిము జీవితం ఏమైపోయింది? మారిపోయింది. కాబట్టి అందుకే పౌలు చెప్తున్నాడు ఫిలోమోనుతో, ఇప్పుడు ఇతడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వాడే, ఒకప్పుడు పనికిరాని వాడే, ఒకప్పుడు ఎందుకు కూడా ఎవరికి కూడా ఇష్టపడిన వాడే. కానీ ఎప్పుడైతే దేవుడు తన వాక్యం చేత మార్చాడో ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. అంటే ఇప్పుడు మనకు ఉపయోగపడే వాడిగా దేవుడు మార్చాడని చెప్పి అక్కడ పౌలు ఆ ఫిలోమోనుకి చెప్పినట్లుగా ఆ పత్రికలో రాసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగా. కాబట్టి ఈ రోజున దేవుని వాక్యం వింటున్న మనం కూడా మన జీవితాన్ని మార్చుకుంటే దేవుని యొక్క ఆశీర్వాదం ఎంతో మన పట్ల ఉంది, దేవుని ప్రణాళిక ఎంతో మన పట్ల ఉంది, దేవుని ఉద్దేశం మన పట్ల ఎంతో ఉంది. ఆ కార్యాలు చూడాలంటే దేవుని వాక్యాన్ని బట్టి మన జీవితాన్ని మన బ్రతుకును మార్చుకున్నప్పుడు ఎన్నో ఆశీర్వాదకరమైన కార్యాలు మనం కళ్ళతో చూస్తామని దేవుని సేవకుడిగా మనం చేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మండల ఆదివారపు దినమందు యేసు ప్రభు నా నుండి మొట్టమొదటిగా ఏమి కావాలని కోరుతున్నాడంటే మారు మనసు కావాలని కోరుతున్నాడు. రెండవది సమాధాన సంబంధమైన సంగతులు నువ్వు గ్రహించాలని ప్రభువు కోరుతాడు. రెండవది దేవుని వాక్యము ద్వారా మన జీవితం మారాలని ప్రభువు కోరుతున్నాడు. కాబట్టి ఆ విధంగా దేవుని వాక్యము ద్వారా ఇక్కడ ఆ ఒనేసిము జీవితం ఏమైంది? మారిపోయింది. ఒకప్పుడు ఒనేసిము ఎలాంటి వాడు? దొంగతనం చేసిన వాడు. కాబట్టి పట్టబడ్డాడు, చెరసాలలో పెట్టబడ్డాడు. అయితే అదే చెరసాలకి పౌలు వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించి వాక్యాన్ని బోధిస్తే వెంటనే ఒనేసిము జీవితం ఏమైపోయింది? మారిపోయింది. మారిపోయిన తర్వాత దేవునికి తర్వాత ఫిలోమోనుకి ఎంతో ఉపయోగపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండవది వాక్యం మన జీవితాన్ని మారుస్తుంది. మూడవది మనం చూస్తే అక్కడ ఆ లూకా సువార్త 19వ అధ్యాయము 41, 42, 43 వచనంలో చూస్తే అక్కడ అంటున్నాడు, దేవుడు నిన్ను దర్శించిన కాలమందు నీవు గ్రహించలేకపోతేవి. చెప్పండి, మూడవది దేవుడు నిన్ను దర్శించిన కాలము అంటే అర్థం ఏంటంటే దేవుడు అనేక సార్లు నీకు హెచ్చరిక చేశాడు. చెప్పండి, మూడవది ఏంటమ్మా? హెచ్చరిక. చెప్పండి, మాట్లాడాలి. హెచ్చరిక. చెప్పండి, ఏంటమ్మా? హెచ్చరిక. చూడండి, హెచ్చరిక అనే బోర్డు ఎక్కడ కనిపిస్తుంది? మొబైల్ టవరా? ఇంకా ఎక్కడ కనిపిస్తుంది? హెచ్చరిక. ప్రమాదం జరిగే స్థలం.
చూడండి, అక్కడక్కడ రోడ్డు క్రాసులు ఉంటాయి, మలుపులు అంటారు, మలుపులు. కాబట్టి అలాంటి మలుపు దగ్గర ఏమైనా బోర్డు పెడతారు. ఏంటది? హెచ్చరికని బోర్డు పెడతారు. ఏంటి హెచ్చరిక అంటే, ఇక్కడ జరిగే ప్రమాదం ఉంది కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు ఆ నిదానంగా మీరు వెళ్ళాలి అని ఆ బోర్డు ద్వారా మనకు అర్థమయ్యి ఏం చేస్తాం అంటే, ఒకవేళ బైక్ అవ్వచ్చు, లేక కార్ అవ్వచ్చు, లేకపోతే వాహనం అవ్వచ్చు, స్పీడ్ ఏం చేస్తాం? తగ్గించి మా ముందు ఏమంటే ప్రమాదం జరిగే స్థలం ఉంది కాబట్టి, మలుపు ఉంది కాబట్టి ఇక్కడి నుంచి మనం వెళ్ళగలాలి, నెమ్మదిగా వెళ్ళాలి అని చెప్పి స్పీడ్ తగ్గించుకొని మనం నెమ్మదిగా వెళ్తాం. అంటే దేని బట్టి మనం స్పీడ్ తగ్గింది? ఆ హెచ్చరిక బోర్డుని బట్టి. అదే రీతిగా దేవుడు తన బిడ్డలకు కూడా కొన్నిసార్లు ప్రమాదం సంభవించే ముందు దేవుడు ఏం చేస్తాడంటే హెచ్చరిక చేస్తాడు. ఆ హెచ్చరిక గుర్తించి మనము సరి చేయబడితే ఆ ప్రమాదం మనం ఏమవుతాం? తప్పించబడతాం. ఒకవేళ హెచ్చరికను మనం నిర్లక్ష్యం చేస్తే ఏమవుతాం? ఏం చేస్తాం? ప్రమాదంలో పడిపోతాం. కాబట్టి ప్రమాదంలో పడిపోకుండా జాగ్రత్తగా మనం ఉండాలంటే ఏం చేయాలి? హెచ్చరికను పాటించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం, ఒక వ్యక్తి హెచ్చరికను పాటించలేదు. ఆ హెచ్చరిక పాటించిన వ్యక్తి ఎవరో మనం చూద్దాం. మొదటి రాజులు 17వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. మొదటి రాజులు తిష్బీయుడైన ఏలియా అహాబు వద్దకు వచ్చి, ఎవరి సన్నిధిని నేను నిలిచి ఉన్నానో, నేను నిలబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారంగా కాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. ప్రియులారా, ఈ మొదటి రాజులు గ్రంథం 17వ అధ్యాయము ప్రారంభ వచనం మనం చూస్తే, ఇక్కడ ఏలియా ఇశ్రాయేలు రాజైన అహాబు దగ్గరికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? అహాబు దగ్గరికి వచ్చాడు. అహాబు దగ్గరికి వచ్చి ఒక హెచ్చరిక చేస్తున్నారు. ఏమిటి హెచ్చరిక అంటే, ఇదిగో షోమ్రోన్ పట్టణం మీదకి భయంకరమైన కరువు రాబోతుంది. అయితే ఆ కరువు రావడానికి కారకుడు నీవే. ఎందుకంటే నిజ దేవుడైన యెహోవాను విడిచిపెట్టి అన్య దేవతల వైపు తిరిగి ఇదిగో విగ్రహారాధన చేసి, కాబట్టి ఎంతో మంది దేవుళ్ళను పూజించి దేవునికి బాధ కలిగించావు. కాబట్టి నువ్వు చేసిన విగ్రహారాధన బట్టి, నువ్వు చేసిన అన్య ఆచారాన్ని బట్టి, నువ్వు చేసిన పూజలు బట్టి, నువ్వు చేసిన అనేక రకాలైన పండుగలు బట్టి, నువ్వు కట్టిన బలిపీఠాల బట్టి ఇప్పుడు దేశం మీదకి, పట్టణం మీదకి, ప్రజల మీదకి ఏమి రాబోతుంది? కరువు రాబోతుంది. అయితే ఇదిగో నేను చెప్పిన హెచ్చరిక నువ్వు విని ఒకవేళ నీ మనస్సు మార్చుకొని ఆ విగ్రహాలను విడిచిపెడితే, ఆ దేవుళ్ళను విడిచిపెట్టి నువ్వు యెహోవా దేవుని వైపు తిరిగితే, ఆ విగ్రహాలు విడిచిపెట్టి యెహోవా దేవుని వైపు మళ్ళుకుంటే, నువ్వు ప్రభు వైపు తిరగలిగితే ఆ కరువు రాకుండా ఆగిపోతుంది అని ఇక్కడ ఏలియా ఇశ్రాయేలు రాజైన అహాబుతో మాట్లాడినప్పుడు అహాబుకి ఇక్కడ ఏలియా ఏం చేస్తున్నాడంటే హెచ్చరిక చేస్తున్నాడు. చెప్పండి, చెప్పాలి. ఏం చేస్తున్నాడు? హెచ్చరిక చేస్తున్నాడు. ఎందుకంటే షోమ్రోన్ పట్టణం మీదికి ఓ భయంకరమైన కరువు రాబోతుంది. ఆ కరువు రావడానికి కారకుడు ఎవరు? నీవే. ఎందుకంటే నీవు విగ్రహారాధన చేస్తున్నావు, నువ్వు బలులు అర్పిస్తున్నావు, నువ్వు దేవతలను పూజిస్తున్నావు. నిజమైన దేవుడైన, సృష్టికర్త అయిన దేవుడైన యెహోవాను విడిచిపెట్టావు. అందుకే ఆ దేవుని కోపం వచ్చి నీ పట్టణం మీదకి, నీ ప్రజల మీదకి దేవుడు ఏం పంపిస్తున్నాడు? కరువు పంపిస్తున్నాడు. కాబట్టి కరువు రాకుండా ఆగిపోవాలంటే నేను చెప్పే హెచ్చరిక నువ్వేం చేయాలి? పాటించాలి. హల్లెలూయా. కానీ అహాబు ఆ హెచ్చరికను ఏం చేయలేదు? పాటించలేని కారణం బట్టి 3.5 సంవత్సరాలు భయంకరమైన కరువు షోమ్రోన్ పట్టణం మీదకి వచ్చింది. ప్రజలు చాలా మంది బాధపడ్డారు. ఆహారం లేదు, నీళ్లు లేవు, తినడానికి ఇబ్బందిగా ఉంది.
ఏమంటే సరైన వస్త్రాలు లేవు, సరైన సదుపాయాలు లేవు. కాబట్టి ప్రజలు ఆకలితో అలమటించి చాలా ఇబ్బంది పడ్డారు. అటువంటి ఇబ్బంది రావడానికి కారణం ఏమిటంటే అహాబు దేవుని హెచ్చరికను ఏం చేయలేదు, పాటించలేదు. అదే రీతిగా పిల్లరా కొన్నిసార్లు దేవుడు అలాగే మనకు రాబోతున్న కొన్నిసార్లు ప్రమాదాలు తప్పించడానికి దేవుడు తన వాక్యం ద్వారా ఏం చేస్తాడంటే కొన్ని హెచ్చరికలు తెలియజేస్తాడు. ఆ హెచ్చరికలు తెలియజేసినప్పుడు ఒకవేళ మనం జాగ్రత్త పడి మనం హెచ్చరికలు గైకొని మనం జాగ్రత్త పడితే ఆ ప్రమాదం నుండి మనం ఏమవుతాం, తప్పించుకుంటాం. ఒకవేళ ఇలాగే చెప్తారులే కాబట్టి అది ఎవరు చూస్తారు, ఎవరు తెలుసు అని కొన్నిసార్లు నిర్లక్ష్యం చేస్తే ఆ ప్రమాదంలో పడిపోయే అవకాశము ఉంటాయి. కాబట్టి ఈ సమయమందు అక్కడ ప్రభు చెప్తున్నాడు, ఓ యూదా వారులారా, ఓ యెరూషలేము పట్టణస్థులారా, ఎన్నోసార్లు మిమ్మల్ని హెచ్చరిక చేయడానికి ఎన్నో ప్రకటనలు మీకు ప్రకటించడం జరిగింది. ఎంతో మంది ప్రవక్తలు ఇచ్చారు, ఎంతమంది దైవసేవకులు ఇచ్చారు, ఎంతమంది హెచ్చరిక చేసినా సరే మీరు ఏం చేయలేదు, ఆ హెచ్చరికను గైకొనలేదు. అయితే ఒక రోజు రాబోతుంది. ఆ రోజు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే రాయి మీద రాయి కూడా నిలిచి ఉండదు. చూడండి, ప్రభు చెప్పినప్పుడు అప్పుడైనా సరే ప్రజలకు ఏం కావాలి, మార్పు కలగాలి. నిజంగా మార్పు కలిగి యూదులు, అయ్యో ప్రభువా నువ్వు చెప్పే హెచ్చరిక నిజంగా మాకే, మేము మారిపోతాం, నా జీవితాలు మార్చుకుంటాం అని ఉంటే ఆ పట్టణం ఎంతో క్షేమంగా ఉండేది. కానీ యేసు ప్రభు కన్నీరు కార్చినా, యేసు ప్రభు ఏడ్చినా, యేసు ప్రభు సమాధాన సంబంధమైన సంగతులు బోధించిన ఆ యూదుల్లో ఎవరికి కూడా మార్పు అనేది రాలేదు. రాని కారణం బట్టి ఏం జరిగిందో తెలుసా? క్రీస్తు శకం 70వ సంవత్సరం ముందు టైటస్ అనే చక్రవర్తి తన సైన్యాన్ని తీసుకొని యెరూషలేము పట్టణం మీదకి వచ్చి ఏం చేశాడంటే పట్టణంలో ఉండే గర్భిణీ స్త్రీలను గర్భాలు కోసేశాడు. ఆ కడుపులో ఉండే పిండాలు తీసి మొక్కలుగా నరికేశాడు. కాబట్టి రక్తం అంతా ఏరులై పారాయి. అంత మాత్రమే కాదు, కట్టబడిన దేవాలయము ఏమండి ఆ ఏనుగులు తీసుకొచ్చి ఆ గుమ్మలను బయటికి లాగించి ఇటికి మధ్యలో ఉండే బంగారపు ఆ కడ్డీలను తీసివేసి దేవాలయాన్ని కూడా నేలమట్టం చేశాడు. యెరూషలేము పట్టణాన్ని కూడా నేలమట్టం చేశాడు. యేసు ప్రభుల వారు తన నోటితో పలికిన మాటలు బట్టి అక్షరాలుగా యెరూషలేము పట్టణంలో ఆ కార్యాలన్నీ కూడా జరిగిపోయాయి. ఎందుకు జరిగిపోయాయి? ఆ హెచ్చరికను ప్రజలు ఏం చేయలేదు, పాటించలేదు. అది ఆ హెచ్చరిక పాటించలేదు. నిజంగా ప్రభు ఆ మాటలు చెప్పినప్పుడు, అయ్యా అలాంటి శిక్ష మా మీదకి రాకూడదయ్యా, మా పట్టణం నాశనం కాకూడదయ్యా, ఈ సొలొమోను కట్టిన దేవాలయము నేలమట్టం కాకూడదు ప్రభువా, నీ హెచ్చరిక మేము పాటిస్తున్నాం తండ్రి, మా జీవితాలు మార్చుకుంటున్నాం ప్రభువా అని పశ్చాత్తాపడి ఉంటే ఏమండి ఆ ప్రమాదం వారికి వచ్చేది కాదు. కానీ ఎవ్వరు కూడా ఆ హెచ్చరికను పాటించలేదు, ఎవరు కూడా హెచ్చరిక తీసుకోలేదు. కాబట్టి అటువంటి ఘోరమైన పరిస్థితి జరిగింది. ఇప్పటికి కూడా యెరూషలేము పట్టణంలో దేవుని దేవాలయము కట్టబడలేదు. ఒక గోడ మాత్రమే ఉంది, ఖాళీ స్థలం ఉంది. ప్రియులారా, ఆ రోజున యూదులు తెలుసుకోలేని కారణం బట్టి వాళ్ళంతో శిక్షను, నాశనాన్ని వారి జీవితాన్ని వారే కొని తెచ్చుకున్నారు. కారణం ఏంటంటే దేవుడు చెప్పిన హెచ్చరికను వారు పాటించలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్నకాల సమయమందు ఈ రెండవ ఆరాధనలో కొన్నిసార్లు దేవుడు మనకి హెచ్చరిక చేసినప్పుడు ఆ హెచ్చరికను బట్టి మన జీవితాన్ని మార్చుకుంటే దేవుడు అద్భుతమైన కార్యాలు మన జీవితంలో ప్రభు జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎవరైతే దేవుని హెచ్చరికలు లోపడతారో, ఎవరైతే దేవుని మాటకు విధేయత చూపిస్తారో అలాంటి వారి జీవితాల్లో అద్భుతమైన కార్యాలు ప్రభు జరిగిస్తాడు. చూడండి, ప్రభు చెప్పినప్పుడు ఆయన మాటకు ఎవరు లోపడతారో వారి జీవితంలో చాలా అద్భుతం చూస్తారు. చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం తొందరగా. మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనం చదువుతాం త్వరగా. యేసు అతడు వెళ్ళిచు సుంకపు మెట్టునొద్ద కూర్చుని ఉన్న మత్తయి అనే మనుష్యుణ్ణి చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి
ఆయనను వెంబడించెను. ప్రియులారా, ఈ మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ మత్తయి అనే వ్యక్తి ఉన్నాడు. చెప్పాలంటే ఈయన ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగి. ఏంటంటే పన్ను వసూలు చేసేవాడు. చెప్పాలంటే మంచి ఇన్కమ్, మంచి డబ్బు, ఏమండి మంచి అధికారం చాలా ఉన్నాయి ఆయనకి. కానీ ప్రభువు తెలుసు. ఎందుకంటే ఆ డబ్బులో ఏమండి ఆ ఉద్యోగంలో అతనికి నష్టమైన సంగతి ప్రభువుకి బాగా తెలుసు. ఎందుకంటే ఆ డబ్బు వలన, ఆ అధికారం వలన, ఆయనకున్న ఏమంటే ఆ స్థితి వలన ఏదో ఒక రోజు అతనికి గర్వం వస్తుంది, ఏదో ఒక రోజు అతనికి విచ్చలవిడి జీవితం వస్తుంది. ఆ డబ్బు వల్ల అతను పాడైపోతాడు. కాబట్టి ఆ సత్యం ప్రభు తెలుసు. కాబట్టి ప్రభు అన్నాడు, నన్ను వెంబడించాడు. కాబట్టి మత్తయి మారు మాట పలకలేదు. నేను రాను ప్రభువా, నాకు ఉద్యోగం ఉంది, నాకు అధికారం ఉంది, లేకపోతే నా కుటుంబాన్ని పోషించుకోవాలి, నేను ఈ ఉద్యోగాన్ని విడిచిపెట్టను ప్రభువా అని అనుకోండి. ఏం చేశాడంటే అక్కడే ఉద్యోగాన్ని విడిచిపెట్టి, ఆ ధనాన్ని విడిచిపెట్టి, ఆ అధికారాన్ని విడిచిపెట్టి, అన్ని విడిచిపెట్టి యేసయ్యను ఏం చేశాడంటే వెంబడించాడు. హల్లెలూయా. అంటే దేవుని హెచ్చరికకు మత్తయి ఏం చేశాడు? లోబడ్డాడు. చూడండి, కొన్నిసార్లు మనం అనుకుంటాం ఇది చేస్తే బాగుంటుంది, లేకపోతే ఈ కార్యం చేస్తే బాగుంటుంది, ఈ ఉద్యోగం వస్తే బాగుంటుంది, ఈ స్థితి ప్రభు నాకు ఇస్తే బాగుంటుంది అని మనం అనుకుంటాం. కానీ ఆ ఉద్యోగంలో, ఆ స్థితిలో, ఆ ధనములో ఏముందంటే నష్టం ఉన్న సంగతి మనకి తెలీదు. చెప్పడా ఏంజమా? నష్టం ఉన్న సంగతి మనకు తెలీదు. కొంతమంది ఏమనుకుంటారంటే భారతదేశంలో బ్రతకడం చాలా కష్టం, ఏ దుబాయో, ఏ మస్కట్టో, ఏ బయట దేశమో ఎక్కడికో దేవుడు నన్ను తీసుకెళ్తే డబ్బు సంపాదించవచ్చు అని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటాడు? ఆ బయట దేశాలకు వెళ్తే అక్కడికి వెళ్తే నువ్వు నష్టపోతావమ్మా, అక్కడికి వెళ్తే నువ్వు పాడైపోతావమ్మా, అక్కడికి వెళ్తే నువ్వు పాడైపోయే స్థితి నీకు కలుగుతుంది. కాబట్టి అలాంటి స్థితి నీకు వద్దు అని ప్రభు ఏం చేస్తాడు? కొన్నిసార్లు హెచ్చరిక ద్వారా ప్రభు మాట్లాడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని హెచ్చరికకు మనం లోబడే వారిగా ఉండాలి. ఆబు దేవుని హెచ్చరిక ఏం చేయలేదు? లోబడలేదు. కాబట్టి భయంకరమైన కరువుని తన పట్టణం మీద తీసుకొచ్చాడు. భయంకరమైన కరువును తన దేశం మీద తీసుకొచ్చాడు. భయంకరమైన కరువును తన ప్రజల మీద తీసుకొచ్చాడు. గల కారణం ఏంటంటే అహాబు దేవుని హెచ్చరికకు ఏం చేయలేదు? లోబడలేదు. చూడండి, దేవుడు చేసిన హెచ్చరిక వెంటనే మత్తయి లోబడ్డాడు. కాబట్టి ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు, అధికారాన్ని విడిచిపెట్టాడు, ధనాన్ని విడిచిపెట్టాడు, అన్ని విడిచిపెట్టి యేసయ్యను వెంబడించాడు. గొప్ప రక్షణ పొందుకొని, గొప్ప శాంతి పొందుకొని, గొప్ప సమాధానం పొందుకొని, గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు ఈ మత్తయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ మంటల ఆదివారపు దినమందు 3 ప్రత్యేకమైన విషయాలు ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఒకటి, ఈ వాక్యం మీద మనందరికి కూడా ఏముండాలంటున్నాడు? మారు మనసు ఉండాలని చెప్తున్నాడు. రెండవది, సమాధాన సంబంధమైన సంగతులు అంటే దేవుని వాక్యము ద్వారా మన జీవితం మారాలని దేవుడు ఆశపడుతున్నాడు. మూడవది, ఆయన ఇచ్చే హెచ్చరికకు మనం లోబడితే దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనం చూస్తాం. ఆ హెచ్చరిక అనేది ఈరోజు మనకి చాలా అవసరం. ఆ హెచ్చరిక తీసుకోకపోతే ప్రమాదంలో పడే అవకాశము ఉంటుంది. అలాగే దేవుని బిడ్డలుగా ప్రతి ఆదివారం మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు చెప్పే హెచ్చరిక ఖచ్చితంగా మనం తీసుకోవాలి. ఆ హెచ్చరికలు మనం పాటించినప్పుడు దేవుడు చేసే కార్యాలు మనం కళ్ళతో మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్న సమయమందు ఈ 3 విషయాల ద్వారా ప్రభు మనతో మాట్లాడారు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రతి వారు కూడా లేచులు పడదాం. ప్రభువా, నీవు చెప్పే హెచ్చరికకు మేము లోబడాలి. నీవు చెప్పే సంగతులు మా జీవితాన్ని మార్చుకోవాలి. ప్రభా, మా జీవితంలో మారు మనసు అనేది ఉండాలి ప్రభని ప్రభునార్థం. ప్రతి వారు లేచి నిలబడతాం. ప్రతి వారు లేచి నిలబడతాం. హల్లెలూయా. ప్రతి వారు లేచి నిలబడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి వారు లేచి నిలబడతాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహిమా స్వరూపుడైన మా తండ్రి, నీ పాదాలకు స్తోత్రాలు. కనికరించండి, కృప చూపించండి. నీ దాసుడు చేసిన ప్రార్థన మీరు ఆలకించండి.
విన్న ప్రతి మాట ప్రతి వారి హృదయ కూడా ఫలించడానికి కృప చూపించి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి.